మేడిగడ్డ వరద కేసీఆర్ కుటుంబాన్ని ముంచెత్తబోతోందా? కేసీఆర్కు చెక్ పెట్టేందుకు రేవంత్ రెడ్డి మోదీతో భేటీ అవ్వబోతున్నారా అంటే అవునని సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడు. సార్ హాయ్ సార్. హలో కృష్ణ. సార్, మేడిగడ్డ వరద కేసీఆర్ కుటుంబాన్ని ముంచెత్తబోతోందా? కేసీఆర్కి చెక్ పెట్టేందుకు రేవంత్ రెడ్డి మోదీతో రహస్య భేటీ అవ్వబోతున్నారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తున్న నేపథ్యంలో ఈ వార్తలో వాస్తవం ఉందా అంటే ఏం చెప్తారు సార్? ఒకటి ఏంటంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఢిల్లీ వెళ్ళారు, ఢిల్లీలో ఉన్నారు. ఆయన ఏఐసిసి పిలుపు మేరకు వెళ్ళారు. అక్కడ ఏదో క్యాబినెట్ కూర్పుకు సంబంధించి ఇంకా 6 మంది మంత్రుల నియామకం ఉంది కాబట్టి ఆ మంత్రులకు సంబంధించి ఎవరెవరిని తీసుకోవాలనేది ఒకటి, నామినేటెడ్ పోస్టులకు సంబంధించి ఒకటి, రాబోయేటువంటి లోక్సభ ఎన్నికల్లో వ్యూహాన్ని రచించేదానికి చర్చించడానికి ఢిల్లీ వెళ్ళారనేది అఫీషియల్గా కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి ఇన్ఫర్మేషన్. అయితే ఇక్కడ ఢిల్లీ వెళ్ళినటువంటి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కూడా రేవంత్ రెడ్డి కలవబోతున్నారు, కలిసే అవకాశం ఉంది అనేది ఇంకొక అనఫిషియల్ న్యూస్. సో సహజంగా ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రధాని హోదాలో ఎవరున్నా కానీ కలుస్తారు. అది కట్టసి. సో అది ఫెడరల్ సిస్టంలో అది ఉండాలి కూడా. కేంద్రానికి రాష్ట్రానికి మధ్య స్నేహపూర్వకమైనటువంటి వాతావరణం ఉండాలి. దాన్ని ఇప్పటివరకు కేసీఆర్ కూడా కొనసాగించారు. దాని కంటిన్యూషన్లో కాంగ్రెస్ పార్టీ ఒకవేళ ప్రతిపక్షంగా దేశవ్యాప్తంగా ఉన్నప్పటికి కూడా, కాంగ్రెస్ పార్టీ అంటే పడకపోయినప్పటికి కూడా నరేంద్ర మోడీకి రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖచ్చితంగా నరేంద్ర మోడీని కలిసేటువంటి అవకాశం ఉంది. ఎందుకు ఉందనంటే ఇటీవల కాలంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డిని రేవంత్ రెడ్డి కలిసి మాట్లాడినప్పుడు అసెంబ్లీ వేదికగా లేదంటే అసెంబ్లీ బయట రాబోయేటువంటి రోజుల్లో కేంద్ర ప్రభుత్వం సహకరించాలి, కేంద్ర ప్రభుత్వం సహకరించేలా మీరు మాట్లాడి లైజనింగ్ చేయండి అని చెప్పి ఒక రిక్వెస్ట్ రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డి దగ్గర ఉంచారు అని చెప్పి తెలుస్తుంది. కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా కూడా ఉన్నారు. కాబట్టి ఆ సందర్భంగా అర్థమైంది, రాబోయేటువంటి రోజుల్లో కేంద్ర ప్రభుత్వం సహకారం మాకు అవసరం అని చెప్పి రేవంత్ రెడ్డి కోరారు అని అంటే పోయి అక్కడ మాట్లాడటానికి కొంచెం లైజనింగ్ చేయండి, అపాయింట్మెంట్స్ ఇప్పించండి అనేటువంటి ఒక యాంగిల్లో మాట్లాడి ఉండొచ్చు. సో ఆ క్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీని రేవంత్ రెడ్డి కలిసే అవకాశం ఉంది. సో కలిసిన తర్వాత ఇన్ కేసు అఫీషియల్గా అపాయింట్మెంట్ ఫిక్స్ అయితే ఒకసారి పిఎం ఆఫీస్కి ఇన్ఫార్మ్ చేస్తారు. పిఎం ఆఫీస్ టైం ఇస్తే కనుక అది అఫీషియల్ అయిపోతుంది. అదేమి అన్అఫీషియల్ మీట్ ఏం కాదు, అఫీషియల్ మీట్ అవుతుంది. అయితే ఆ సందర్భంగా నరేంద్ర మోడీని కలిసి రేవంత్ రెడ్డి ఏం మాట్లాడతారు అనేది చర్చనీయాంశం. ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఒక బీజేపీ సంబంధించినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉన్నారు అక్కడ కేంద్రంలో, ఇక్కడ రాష్ట్రంలోనే కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ముఖ్యమంత్రి ఉన్నారు. కాబట్టి రాజకీయపరమైన రహస్యాలు మాట్లాడుకునేటువంటి అవకాశం లేదు. కేవలం విధానపరమైనటువంటి అంశాలు లేదంటే పరిపాలనాపరమైనటువంటి అంశాలు మాత్రమే చర్చించుకునేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి అంశాలు ఏంటి? మేడిగడ్డ మీద జ్యుడిషియల్ విచారణ జరిపించాలి అనేది ఒకటి. అలాగే రైస్ ప్రొక్యూర్మెంట్కి సంబంధించి లేదా ధాన్యానికి సంబంధించినటువంటి అంశము, రాష్ట్రానికి సంబంధించిన అప్పులు, ఇవన్నీ ఉంటాయి. ఉన్నప్పటికి కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేనికి ప్రాధాన్యత ఇస్తాడు? మేడిగడ్డకు ప్రాధాన్యత ఇస్తారు, కాళేశ్వరం ప్రాజెక్టుకి ప్రాధాన్యత ఇస్తారు. ఎందుకు ఇస్తారు కాళేశ్వరం ప్రాజెక్టుకు ప్రాధాన్యత అంటే తెలంగాణకు వచ్చినటువంటి ప్రతిసారి కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కానీ కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా కానీ చెప్పినటువంటి మాట ఏంటంటే దాన్ని ఏటీఎం లాగా కేసీఆర్ వాడుకున్నారు, దాంట్లో అవినీతి జరిగింది, మేము విచారణ జరిపిస్తాం, జైలుకి పంపిస్తామని చెప్పి వాళ్ళే చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల దగ్గర నుంచి తెలంగాణ బీజేపీ నేతలు కూడా అదే చెప్పారు, మేము జైలుకి పంపిస్తాం, వీళ్ళు అవినీతి చేశారు అని చెప్పి. సో ఇప్పుడు ఆల్రెడీ ఇష్యూ నడుస్తున్నటువంటి క్రమంలో జ్యుడిషియల్ విచారణకి ఆదేశించేటువంటి క్రమంలో బహుశా ఒక డైరెక్షన్ తీసుకునేటువంటి అవకాశం ఉంది ముఖ్యమంత్రి హోదాలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దగ్గర. దానికి నరేంద్ర మోడీ మరి ఏమంటారో ఏంటి అనేది ఒకటి. ఒకడు అక్కడి నుంచి క్లియరెన్స్ తీసుకుంటున్నాను అనుకో, క్లియరెన్స్ తీసుకుంటే ఇక్కడ డైరెక్ట్గా విచారణ స్టార్ట్ అవుతుంది. లేదు జ్యుడిషియల్ విచారణ ఎందుకు, సిబిఐ ఎంక్వైరీ వేపిద్దాం, లోపల పంపించేద్దాం ఇమీడియట్గా అని అంటే బహుశా అదైనా చెయ్యొచ్చు. సో కాబట్టి నరేంద్ర మోడీని రేవంత్ రెడ్డి కలుస్తున్నారు అనగానే బీఆర్ఎస్ పార్టీలో అలాగే కల్వకుంట్ల ఫ్యామిలీలో అయితే మాత్రం ఖచ్చితంగా గుండెల్లో రైళ్లు పరిగెట్టేటువంటి పరిస్థితి. ఎలాంటి అంశాలు చర్చిస్తారో అనేది. ఎందుకంటే సీక్రెట్గా నరేంద్ర మోడీ కేసీఆర్ మాట్లాడుకున్న అంశాలను కూడా నరేంద్ర మోడీ బయట పెట్టారు. కేటీఆర్ని ముఖ్యమంత్రి చేయడానికి నాకు సహకరించండి అని చెప్పి కేసీఆర్ కోరారు అని చెప్పి విషయాన్ని మోడీ బయట పెట్టారు. సో కుటుంబ పాలన కుదరదు అని చెప్పి
నరేంద్ర మోడీ ఒక పాలసీ ఉంది. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో కేసీఆర్ కుటుంబాన్ని జైలుకి పంపిస్తామని చెప్పి నరేంద్ర మోడీ చెప్పారు. కాబట్టి జైలుకి పంపిస్తామని చెప్పి రేవంత్ రెడ్డి కూడా ఈ జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి పంపించాలనుకుంటున్నారు. కాబట్టి డైరెక్ట్గా సిబిఐ ఎంక్వైరీ, ఈడీ ఎంక్వైరీ చేసేసి లోపలికి పంపించేటువంటి మార్గం సుగమం అవుతుందా అనేటువంటిది ఒకటి. రాజకీయ కోణం నుంచి కనుక చూస్తే కనుక రాబోయేటువంటి రోజుల్లో బీజేపీ తెలంగాణలో అధికారంలో రావాలనుకుంటుంది. మరో 10 సంవత్సరాల పాటు తానే ముఖ్యమంత్రిగా ఉండాలని రేవంత్ రెడ్డి అనుకుంటున్నారు. ఈ క్రమంలో అసలు బీఆర్ఎస్ పార్టీ అనేది ఉండకూడదు అని చెప్పి ఒక కాన్సెప్ట్కి వచ్చారనుకో, 2 పార్టీలు, అటు బీజేపీ ఇటు కాంగ్రెస్. సో అప్పుడు అసలు బీఆర్ఎస్ పార్టీని నామరూపాలు లేకుండా చేసేటువంటి అవకాశం ఉంది. దానికి మోడీ సహకారం అందిస్తే 1 సంవత్సరం లోపల అయ్యేది 4 రోజుల్లో అయిపోతుంది, లేదా 5 సంవత్సరాల లోపల అయ్యేది 1 సంవత్సరం లోపల అయిపోతుంది, 6 నెలల లోపల అయిపోతుంది. కాబట్టి రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిస్తే ఖచ్చితంగా పరిణామాలు చాలా కీలకంగా మలుపు తిరిగేటువంటి అవకాశం ఉంది తెలంగాణలో. ప్రత్యేకించి కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు 1,00,000 కోట్లకు పైగా ఖర్చు పెట్టి దాన్ని కట్టారు. కట్టిన తర్వాత ఇప్పుడు అది నిరుపయోగంగా ఉండిపోయింది. ప్లస్ దానికి సంబంధించిన లీకులు కానీ, మేడిగడ్డ కుంగిపోవటం, సుందిళ్ళ లీకులు, ఇవన్నీ చాలా మొత్తం ఉన్నాయి. ఇవన్నీ ఇప్పుడు మరమ్మతులు చేయాలంటే మళ్ళీ ఒక 550 కోట్లు 600 కోట్లు కావాల్సి ఉంటుంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అప్పుల్లో ఉన్నటువంటి తెలంగాణ 500-600 కోట్లు భరాయించేటువంటి పరిస్థితి లేదు. సో ఇన్ కేసు ఒక 500-600 కోట్లు పెట్టి బాగు చేయించినా కానీ, మరమ్మతులు చేయించినా కానీ అది మళ్ళీ వైబుల్గా ఉందా లేదా అనే దాని మీద ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం చెప్పలేకపోతుంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి డ్యామ్ మేనేజ్మెంట్ నిపుణులు ఇచ్చినటువంటి దాని ప్రకారమే అది నిర్మాణం జరిగింది, మాకు సంబంధం లేదని చెప్పి కేంద్రం చెప్తుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లో కల్వకుంట్ల ఫ్యామిలీని జైలుకి పంపించేటువంటి అవకాశం ఉంది. రేవంత్ రెడ్డి కనుక ప్రధానమంత్రిని కలిస్తే ఆ మేరకు గ్రీన్ సిగ్నల్ కూడా నరేంద్ర మోడీ ఇచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. సో అందుకే రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన అనగానే కల్వకుంట్ల ఫ్యామిలీలో ఒక రకమైనటువంటి అలజడి మొదలైందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఏంటి సార్, రేవంత్ రెడ్డి కనుక ప్రధాని మోదీతో భేటీ అయితే, రేవంత్ రెడ్డి కూడా ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న వ్యక్తి, గతంలో ఆర్ఎస్ఎస్లో పనిచేసిన వ్యక్తి కాబట్టి అతనికి సహాయ సహకారాలు అందించే దాంట్లో భాగంగా కేసీఆర్ కుటుంబానికి ఇంకా చొక్కెదురు తప్పదా అంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు ఒకటి, రేవంత్ రెడ్డిని వేరుగా చూడనుకుంటున్నాను నరేంద్ర మోడీ. ఎందుకంటే నరేంద్ర మోడీ ఎన్నికల సందర్భంగా తెలంగాణకు వచ్చినప్పుడు కూడా ఎక్కడా రేవంత్ రెడ్డిని పర్సనల్గా విమర్శించాల. బీఆర్ఎస్ పార్టీ ఓటుకు నోటు కేసు ప్రస్తావించినప్పుడు కూడా నరేంద్ర మోడీ కానీ అమిత్ షా కానీ ఓటుకు నోటు కేసు గురించి ఎక్కడా ప్రస్తావించాలి. ప్రధానంగా పీసీసీ అధ్యక్షుడి మీద ఓటుకు నోటు కేసునే అస్త్రంగా ఉపయోగించింది బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల సందర్భంగా. కానీ అక్కడ వాళ్ళు ఉపయోగించలేదు బీజేపీ వాళ్ళు అని అంటే దాని అర్థం ఏంటి? సాఫ్ట్ కార్నర్ రేవంత్ రెడ్డి మీద ఉంది అని చెప్పి. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ కానీ ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి నేపథ్యం ప్లస్ ఏబీవీపీలో పనిచేసినటువంటి నేపథ్యం ఉంది రేవంత్ రెడ్డికి. విద్యార్థి దశ నుంచి బీజేపీ యొక్క భావజాలం ఉందనేది తెలుస్తుంది కదా. సో కాబట్టి కొంత సాఫ్ట్ కార్నర్ అయితే ఖచ్చితంగా ఉంటుంది నరేంద్ర మోడీకి, లేకుండా ఉండే అవకాశం ఏం లేదు. సాఫ్ట్ కార్నర్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం రాజకీయపరమైన లబ్ధి కోరుకుంటారు. నరేంద్ర మోడీ అక్కడ ఏదో అంటారు, వంగతాటు కాడ ఎక్కడైనా బావాను కానీ వంగతాటు కాడ వద్దని చెప్పి అంటుంటారు కదా పెద్దల సామెత. అలానే ఎంత నీకు ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్నా, ఎంత ఏబీపీ బ్యాక్గ్రౌండ్ ఉన్నా కానీ రాజకీయాలకు వచ్చేటప్పటికి ఆయన ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఉన్నటువంటి డయాస్ ఏంటి? కాంగ్రెస్. నరేంద్ర మోడీ ఏంటి? కాంగ్రెస్ ముక్త భారత్ కోరుకుంటున్నాడు, కాంగ్రెస్ ముక్త భారత్ని కోరుకుంటున్నాడు. కాబట్టి రాంగ్ డయాస్లో ఉన్నాడు ఈయన. కాబట్టి రాజకీయ కోణం నుంచి నరేంద్ర మోడీ ఆలోచిస్తారు. సో రాజకీయ కోణం నుంచి ఆలోచిస్తూ అట్ ద సేమ్ టైం ఇతను భుజం మీద, రేవంత్ రెడ్డి భుజం మీద తుపాకీ పెట్టి కేసీఆర్ని కాల్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తాడు రాజకీయంగా. సో అది చేయాలంటే ఏంటి? ఇప్పుడు అందించినటువంటి అవకాశం నరేంద్ర మోడీకి. ఏదో అంటారు కదా, తను తెలుసుకున్నటువంటి పని గందరగోళం తీర్చారని చెప్పేసి అంటారు కదా. అలా నరేంద్ర మోడీ బీజేపీ ఏం చేయాలనుకుంటుందో బీఆర్ఎస్ పార్టీని లేదంటే కేసీఆర్ ఫ్యామిలీని, ఇప్పుడు అది చేయడానికి వాళ్ళ మట్టి అంటకుండా ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చారు. ఇప్పుడు మనకు ఎగ్జాంపుల్ తీసుకుంటే ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే కనుక తెలుగుదేశం పార్టీని బలహీనపరచాలి, చంద్రబాబు నాయుడిని రాజకీయంగా క్లోజ్ చేయాలి. అది బీజేపీ యొక్క టార్గెట్. ఆ ప్లేస్లో బీజేపీ రావాలనేది. సో దాంట్లో భాగంగా బీజేపీ వాళ్ళు మట్టి అంటకుండా జగన్మోహన్ రెడ్డికి అంటించారు. జగన్మోహన్ రెడ్డి ద్వారా చంద్రబాబు నాయుడిని జైలుకి పంపించారు. నష్టపోయింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి నష్టపోయేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. సో రాజకీయంగా బలపడేది ఎవరు? బీజేపీ బలపడే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఇదే ఈక్వేషన్ ఇప్పుడు తెలంగాణలో కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. సో తెలంగాణలో కూడా రాబోయేటువంటి రోజుల్లో తాను అనుకున్నటువంటిది రేవంత్ రెడ్డి ద్వారా చేయించడం ద్వారా రాజకీయంగా బీజేపీ లబ్ధి పొందడానికి ఒక
వ్యూహాన్ని రచించుకునేటువంటి ఛాన్స్ ఉంది. గో హెడ్ అనేటువంటి ఒక సిగ్నల్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది రేవంత్ రెడ్డికి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.